పెద్ద లిస్టు అన్నీ చెప్తా. దీనికి మచ్చుకగా మీకు ఒక మాట చెప్తాను, అంటే ఒక లోతు ఎంత ఉంది అని తెలియాలంటే. చెత్త కుండీలు ఎందుకు ఉంటున్నాయి, చెత్త ఎందుకు ఉంది రోడ్ల మీద, ఇండ్ల పక్కన, మస్జిద్దుల పక్కన, దాని తర్వాత దేవాలయాల పక్కన, స్కూళ్ళ పక్కన. ఎందుకు అనంటే ఆ చెత్త తెచ్చి వేసేవాళ్ళు నెలకు 100 రూపాయలు ఇచ్చుకోలేరు కాబట్టి. ఇంకిప్పుడు ఆలోచించండి ఎంత లోతుగా అక్కడ అభివృద్ధి లేదు. మీరు చెత్తే వాళ్ళు ఉంటారు జిహెచ్ఎంసీ నుంచి, మీ ఇళ్ళ దగ్గర వస్తుంటారు, మా ఇళ్ళ దగ్గర వస్తారు. మీకు తెలుసా అమ్మా, ఇప్పుడు మనం నెలకి ఇంత డబ్బులని ఇస్తాం, చెత్త ఎత్తే పిల్లాడు బండ్లో తెస్తాడు, 100 రూపీస్ ఇస్తాడు, అంతేనమ్మా. వాడ తీసుకెళ్ళి పెద్ద ట్రక్ వాడికి ఇచ్చేస్తాడు. వాళ్ళు ఎవరైనా మీకు పాత బస్తీలో కనుక కనిపిస్తే, అంటే మీరు భయపడకుండా వెళ్ళగలిగిన ప్రాంతాలలో వాళ్ళని అడగండి.